చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మన ఆర్థిక పరిస్థితిని బట్టి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఎలాంటి రిస్క్ లేకుండా పెన్షన్ లాగా ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పే ఈ స్కీమ్ మీకోసమే. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టారంటే ఖచ్చితంగా ప్రతి నెల గ్యారంటీ లాభాలు వస్తాయి. ఇక ఆ స్కీమ్ పేరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇక ఈ స్కీమ్లో మినిమం ఎంత పెట్టుబడి పెట్టచ్చు, ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టచ్చు, ఎంత వడ్డీ పొందవచ్చు, పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా సేఫ్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంచి వడ్డీ రేటుతో ప్రతి నెల గ్యారంటీ రిటర్న్స్ అందించే బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్గా 1000 రూపాయలు పెట్టచ్చు. అలాగే సింగిల్ అకౌంట్ తీసుకున్న వారు మాక్సిమం 9 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక జాయింట్ అకౌంట్ తీసుకోవాలనుకునే వారు 15 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.4% ఉంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు లేదా ఫిక్స్డ్గానే కొనసాగించవచ్చు. జాయింట్ ఖాతా తీసుకోవాలనుకుంటే మాక్సిమం 3కి అవకాశం ఉంటుంది. 10 ఏళ్లు పైబడిన మైనర్ లేదా వికలాంగుల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలంటే గార్డియన్స్ సాయంతో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో సపోజ్ 5 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల 3083 రూపాయలు వడ్డీగా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదే ఒకేసారి ఈ స్కీమ్లో 9 లక్షలు డిపాజిట్ చేస్తే అప్పుడు నెలకి 5550 రూపాయలు వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి 15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు 9250 రూపాయలు వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇది సంగతి. ప్రతి నెల గ్యారంటీ రిటర్న్స్ కావాలి అని కోరుకునే వారికి ఇది చాలా బెస్ట్ స్కీమ్. ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.